నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అద్దె చెల్లించలేదని కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన సంఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల కేంద్రంలో బుధవారం నాడు చోటు చేసుకుంది. మండలాల విభజనలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి మండలం భీమిని మండలం నుండి విడిపోయి నూతనంగా ఏర్పడింది. ఆ మండలానికి కావలసిన కార్యాలయాలను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దాంతో మండల ఎంపీడీఓ కార్యాలయం కోసం నెలకు రూపాయలు 4,500 అద్దె చొప్పున జులై 2018లో ఓ బిల్డింగ్ను అద్దెకు తీసుకున్నారు. అప్పటి నుంచి 12 నెలలు కిరాయి చెల్లించిన ప్రభుత్వం గత 26 నెలల కిరాయి చెల్లించలేదు. దాంతో బిల్డింగ్ యజమాని ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేశాడు. తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని అడిగితే అధికారులు కాలం వెల్లదీస్తున్నారని బిల్డింగ్ యజమాని గంగా మురళీధర్రావు వాపోతున్నారు. మాది ఇది సొంత ఊరు. మా ఇల్లు దాదాపు 4 సంవత్సరాల కిందట ఎంపీడీఓ వారి ఆఫీస్కు కిరాయి ఇవ్వడం జరిగింది. అప్పుడు బాండ్ పేపర్ మీద 4,500 రూపాయలకు ఒప్పుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇచ్చాను. అయితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కిరాయి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల కిరాయి ఇవ్వలేదు. 2 సంవత్సరాల కిరాయి ఇవ్వకపోతే నేను వచ్చి ఎంపీడీఓ గారు, తర్వాత మన ఎమ్మెల్యే గారు, తర్వాత మండల ప్రెసిడెంట్ గారు అందరి ఆధ్వర్యంలో ఇట్లా అంటే పంతులు గారు ఆగడమే చాలా గ్రేట్. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కిరాయి ఇవ్వకపోవడం చాలా పొరపాటు. మీరు ఏ ఫండ్ నుంచి అయినా కానీ పంతులు గారికి కిరాయికి ఇవ్వండి అని మన ఎంపీడీఓ గారికి మన ఎంపీపీ నరసింహరావు గారు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా కరీంనగర్కు వచ్చిన ఎంపీ బండి సంజయ్ నేడు కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ అభివృద్ధిలో తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని, ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తా అని బండి సంజయ్ అన్నారు. నేను ముందుకు సాగుతా. కరీంనగర్ అభివృద్ధిలో తప్పకుండా ఎక్కువ శ్రమించి పనిచేస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ నా వంతు తప్పకుండా అభివృద్ధికి సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరు శాసనసభ్యులు కానీ అన్ని పార్టీల నాయకులను కార్యకర్తలకు కలుపుకొని ముందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రేపు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారి రేపు భాగ్యనగరానికి వస్తున్నారు. వారికి స్వాగతం పలకడానికి తెలంగాణ సెల్యూట్ పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని, తెలంగాణకు వందనం పేరుతోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ, కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ తన స్వగ్రామం కరీంనగర్కి వెళ్లే మార్గ మధ్యంలో మేడ్చల్ జిల్లా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేయడం జరిగింది.
శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్ఎంపీ పీఎంపీలకు జియో నంబర్ 1273 ప్రకారం సర్టిఫికెట్లు ఇవ్వాలని తెలంగాణ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల ఉమ్మడి ఐక్యవేదిక కోరింది. హైదర్గూడ ఎన్ఎస్ఎస్లో ప్రతినిధులు చొప్పరి శంకర్ ముదిరాజ్, రమేష్, వెంకట్రెడ్డి, రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జియో నంబర్ 489 ద్వారా ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా 2009లో జియో నంబర్ 1273తో ఆర్ఎంపీ పీఎంపీలకు కమ్యూనిటీ పారామెడిక్స్ రూపాయలు 432 కోట్లు కేటాయించి శిక్షణ ఇచ్చిందన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఆ ప్రక్రియ నిలిచిపోయిందని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్ఎంపీలు పీఎంపీలకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి 2009లో శిక్షణ పూర్తి చేసిన అందరికీ సర్టిఫికేట్లు అందించి ప్రభుత్వ గుర్తింపును ఇవ్వాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, తెలంగాణ పోరాటానికి ఏ విధంగా ఒక 60 సంవత్సరాల చరిత్ర ఉందో 76 తర్వాత నిలిపివేసినటువంటి గ్రామీణ వైద్యుల వ్యవస్థ గుర్తింపు కోసం అంత పోరాటం జరిగింది. దానికి సజీవ సాక్ష్యం మీరే. చలో అసెంబ్లీ 98లో ఇందిరా పార్క్ దగ్గర ఘనంగా నిర్వహించి మా ఆత్మ గౌరవాన్ని, మా వృత్తి గౌరవాన్ని నిలపండి అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము మొరబెట్టుకున్నాం. అదే 2009లో జనవరి 26 తారీఖు నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పిలిచి మా గోడు, మా బాధ, మా ఘోషను ఎల్లగొట్టుకుంటే ఒక వైద్యుడిగా తను ఆలోచించి ప్రపంచ దేశాలలో చైనా లాంటి గొప్ప దేశం వేర్ ఫుడ్ డాక్టర్స్ గా ఈ ప్రజలకు వైద్యం చేసి పేదవాళ్లకు వైద్యం చేసే వాళ్ళను గుర్తించారు కనుక ఖచ్చితంగా దీన్ని గుర్తించడానికి ఒక 14 మంది నిపుణులతోటి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో సజీవ సాక్ష్యం ఇయ్యాల మా రమేష్ అన్న ఆ రోజు ఆ 14 మంది కమిటీలో ఉన్నారు. ఏలేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఏలేశ్వరం నగర పంచాయతీ శివారు లింగంపర్తి పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ నేత బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు హైటెన్షన్ వైర్ల కింద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన నిరసనతో నిర్మాణం నిలిచిపోవడంతో అక్రమ నిర్మాణం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబుకు వత్తాసు పలుకుతూ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ రుబాబు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నేను కూడా మన ఒక అభిమాని అయింది, కానీ నన్ను మన ఫోన్లో లంచకూడదని ఇక్కడ సార్ ఫోన్లో కలిసి అయిపోయారు. ఎవరికి చెప్పుకోరు సార్, బాగుపడ్డాను బెదిరించారు సార్ నన్ను ఫోన్లో. ఆయన కూడా చాలా మంచి పరిపాలన గురించి చెప్తా ఉన్నారు సార్. మరి ఇలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు కార్యక్రమాలు చేస్తారు సార్. అనంతబాబు గారు మీరు ఇలాంటి చూడండి సార్, సార్ తప్పు కాదు తెలియదు సార్, పోరాటం చేయండి సార్. మీ కార్యకర్త మీద ఏ బాధతే ఇప్పటిలో వదలదు సార్. ఏ కార్యకర్తను ఎవరు వదులుకున్నారు సార్? సత్యప్రభు గారు కూడా ఎవరు వదలరు సార్. సత్యప్రభు గారు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెడితే ఇబ్బందులు కూడా ఇబ్బంది వదలరు సార్. మరి చేతగానే కూర్చోలేదు సార్. చాలా విద్యావంతురాలు, చాలా చదువుకున్న కష్టం చూసింది, బాధ చూసింది, భర్త పోయిన దుఃఖాన్ని దిగుముకుని రోడ్డుకి 38,000 నెగ్గిన ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కాపాడతారు సార్. మీరు మీ కార్యకర్తలు కాపాడుకోండి సార్, మా కార్యకర్తలను కూడా మా మేడందరూ కాపాడతారు సార్. మరి మీరు ఒక మాట అన్నారండి, అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్. లోపల అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ లేఅవుట్ కానీ ఎక్కడున్నా పోరాటం చేస్తాం, సంఘటితంగా పోరాటం చేస్తాం. నగర పంచాయతీ రోడ్ల మండలం కాకుండా ఏ గ్రామంలో జరిగిన నగర పంచాయతీలో జరిగిన రోడ్ల మండలం జరిగిన డీపీ పోరాటం. కానీ ఏ వ్యక్తిని కానీ ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా బాధపెట్టాం. మా శాసనసభ్యులు మాకు ఆ మాట మా దగ్గర తీసుకుని వాళ్ళు రెస్పెక్ట్ వచ్చారు సార్. మహేశ్వరం నియోజకవర్గంలోని ఆర్కేపురం డివిజన్లోని సౌభాగ్యపురం కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాలయ కమిటీ మరియు కాలనీ కమిటీ సబితమ్మను శాలువాతో సత్కరించి స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కేపురం డివిజన్కు చెందిన బీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. అదేం చేసేవాడు, ఎవరు పెట్టినా కూడా దేవుడు పెట్టుకున్నామని ఆ రోజు లడ్డు ప్రసాదం తీసి పెట్టేవాడు. ఇవాళ చాలా శుభ్రమైనదిగా దానికి ఆ విలువే తెలియలేదు. శ్రీ భగవతో దేవదేవ సమస్య శ్రీమద్
పేద ప్రజల భూములు కబ్జాలకు గురైన వారు ఉంటే స్వేచ్ఛగా ఫిర్యాదులు చేసుకోవాలని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని, రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసే విధంగా వాతావరణాన్ని కలుగజేశామని, దాని ఫలితాలను కూడా ప్రజలు చూస్తున్నారని, ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అధికార దుర్వినియోగం ద్వారా అనధికారికంగా పర్మిషన్స్ తెచ్చుకొని కట్టినటువంటి వాటి భవనాల వివరాలను, వాటి లిస్టును అందజేయాలని రెవెన్యూ శాఖ ద్వారా ఆర్డీఓ కరీంనగర్ పట్టణంలో ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు కట్టినారో వాటి వివరాలు సేకరించాలని చెప్పమని, ఆ వివరాలు వచ్చాక రెవెన్యూ శాఖ ద్వారా మున్సిపల్ పర్మిషన్ లేని ఇల్లీగల్ భవనాల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పొన్నం తెలిపారు. అదేవిధంగా టౌన్ ప్లానింగ్ నేను మీ ద్వారా కోరుతా ఉన్నాం కరీంనగర్ పట్టణ ప్రజలను. గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా భూ కబ్జాదారులు ఉంటే, పేద ప్రజలకు సంబంధించి ఎవరైనా భూమిని ఆక్రమించుకున్నట్టయితే మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు స్వేచ్ఛగా. ఇది ప్రజాస్వామిక ప్రజాప్రభుత్వం. అటువంటి వారి మీద తగిన చర్యలు ఉంటాయని చెప్పినాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా రాజకీయ జోక్యం లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఒక వాతావరణాన్ని కలిగేసినాం. దానికి సంబంధించిన ఫలితాలు మీరు చూసినారు. అదేవిధంగా మీ ద్వారా ప్రజలను కోరుతా ఉన్నాం, 2 రకాలైనటువంటి అంశాలు టౌన్ ప్లానింగ్లో. ఒకటి, పూర్తిగా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకొని అనధికారికంగా అంటే అధికార దుర్వినియోగం ద్వారా పర్మిషన్లు తీసుకొని కట్టినటువంటి వాటి వివరాలను స్వయంగా అటువంటిని లిస్టును హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినాం. లేదా రెవెన్యూ శాఖ తరఫున ఆర్డీఓ గారిని కూడా కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల లోపల ఎక్కడెక్కడ అటువంటి భవనాలు కట్టినారో వాటి వివరాలను కూడా స్పష్టంగా తీసుకోమని చెప్పినాం. వాటి మీద ఆ వివరాలను వచ్చిన తర్వాత ఒక సాంకేతికపరమైనటువంటి ల్యాండ్ గవర్నమెంట్ అనేటువంటి సర్టిఫికేషన్ రెవెన్యూ ద్వారా ఇది ఇల్లీగల్గా ఉంది, మున్సిపల్ పర్మిషన్ అనాథరైజ్గా తీసుకున్నారు, లేదా ల్యాండ్ డాక్యుమెంట్ బోగస్ చేసినారని
వారి నుంచి కూడా క్లారిఫికేషన్ తీసుకున్నాక అటువంటి భవనాల మీద చర్య తీసుకోవడం కావచ్చు, అవన్నీ కూడా జరుగుతాయి. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో నేడు ప్రపంచ సికిల్ డే సందర్భంగా సిహెచ్సి వైద్య సిబ్బంది ర్యాలీ. హాస్పిటల్ సూపరింటెండెంట్ సౌమ్య మాట్లాడుతూ సికిల్ సెల్ పట్ల తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు, సేఫ్టీ ప్రికాషన్స్ తెలియజేశారు. ఫేసులు కనపడివ్వండి. అవి ప్రింట్అవుట్స్ తొందరగా ఇవ్వాలి. తర్వాత ఇంకోటి ఏమవుతుంది, అన్ని నొప్పులతో వస్తారు. కాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, తర్వాత నీరసంగా ఉంటారు. తర్వాత బ్లడ్ సరిగ్గా వెళ్ళదు కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు పరుగులు పెట్టినప్పుడు, ఆడుకున్నప్పుడు ఆయాసం వస్తుంది. ఎందుకు? లంగ్స్, ఊపిరితిత్తులకి సరైనటువంటి ఆక్సిజన్ సప్లై వెళ్ళదు కాబట్టి. సో మనం ఇవన్నీ ముందే గమనించుకున్నట్టయితే ఒకవేళ 30% అబవ్ మన బాడీలో సికిల్ షేప్ వెళ్తేనే మనకు ప్రమాదం. లేదు అంటే వాళ్ళు మామూలు నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. మరి అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి ఒకసారి ప్రతి చోట ఎన్జిఓలు కానీ గవర్నమెంట్ కానీ ప్రోగ్రాం పెట్టింది. ఎవరైతే ఇలాగా ఎనీమిక్ అంటే రక్తహీనతగా ఉన్నటువంటి పిల్లల్ని జాగ్రత్తగా పెరిఫెరల్ స్మియర్ చేసి దాంట్లో ఇలాంటి కొడవల షేప్లో ఏమైనా అయిపోయినాయా, సికిల్ సెల్ డిసీజ్ ఎవరికైనా ఉందా, దాన్ని గమనించుకుని వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కానీ పిల్లల్లో వచ్చేటువంటి ఈ ప్రమాదాల నుంచి మనం వాళ్ళని అరికట్టవచ్చు. అలాగే మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ఏంటి అని అంటే సరైనటువంటి మందులు లేవు, నివారణకు మందులు లేవు, కాంప్లికేషన్స్కి మందులు ఉన్నాయి, ప్రమాదంలోకి వెళ్ళకపోవటానికి మందులు ఉన్నాయి. సో ఏం చేయాలి? ఈ పిల్లలకి ఎక్కువగా వాటర్ ఇవ్వాలి, హైడ్రేషన్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు ఏమైనా ఆడుకుంటున్నా లేకపోతే ఏం పని చేస్తున్నా వాళ్ళకి మంచిగా హైడ్రేషన్ ఇంపార్టెంట్. తర్వాత దీనికి ఇంకా ఒకవేళ కానీ పదే పదే ఈ సమస్యలు వస్తున్నాయి అనుకోండి, ఒళ్ళు నొప్పులు, ఆయాసం వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, ఒకటి దానికి ట్రీట్మెంట్. మరి అది పెద్ద ట్రీట్మెంట్ కాబట్టి ఇది నివారణలోనే మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి. తర్వాత హైడ్రాక్సీ యూరియా అని, ఫోలిక్ యాసిడ్ అని ఇలాంటి మందులు ఉన్నాయి. ఈ మందులన్నీ ఏంటంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉంచటం వరకే. అందుకు జాగ్రత్తగా మరి ఈవేళ మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళని సపోర్ట్ చేయాలి మనం. తర్వాత ఈ డిసీజ్ కోసం అందరికీ అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నప్పుడు మనం కాంప్లికేషన్స్ రాకుండా అలాగే నెక్స్ట్ జనరేషన్కి వెళ్లకుండా మనం అరికట్టచ్చు. సో అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని మరి ఇలాంటి ఎవరైనా నోటీస్ చేసినట్టయితే వెంటనే మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత సికిల్ సెల్ డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కళ్ళు పరీక్ష చేయించుకోవాలి. రెటినోపతి ఉంటుంది, ఒకసారి కళ్ళు సైట్ పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. తర్వాత వాళ్ళకి బ్రెయిన్కి సరైనటువంటి బ్లడ్ ఫ్లో వెళ్తుందో లేదో అనేటువంటి డాప్లర్ ఉంటుంది, అవి అందుకు డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. ఎవరైనా పిల్లలు ఒళ్ళు నొప్పులతోటి, కీళ్ళ నొప్పులతోటి, లేకపోతే ఆయాసం వస్తుంది, సరిగ్గా గ్రోత్ లేదు, పిల్లలు సరిగ్గా తినట్లేదు, నీరసంగా ఉన్నారు, ఇట్లాంటి ఎవరైనా కంప్లైంట్ చేసినా, రక్తహీనత ఎవరికి ఉన్నా సరే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వచ్చి చిన్న రక్త పరీక్ష. సికిల్ సెల్ ఎనీమియా అవేర్నెస్ డే అంటే ప్రతి సంవత్సరం జూన్ 19 చేస్తాం. అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటంటే మనకు మామూలుగా మన రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఎర్ర రక్త కణాలు, అవి యూజువల్గా డిస్క్ షేప్లో ఉంటాయి, రౌండ్గా ఉంటాయి. అయితే ఈ సికిల్ సెల్ డిసీజ్ జెనెటిక్గా వస్తుంది అనమాట. అయితే ఈ షేప్లోకి వెళ్ళిపోతాయి, ఒకసారి కొడవల షేప్లోకి అయిపోతాయి, ఇలాగా కొడవల షేప్లోకి ఈ డిస్క్ షేప్ కాస్త ఈ కొడవల షేప్లోకి వెళ్ళిపోతాయి. ఈ కొడవల షేప్లో వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుంది, మామూలుగా అయితే మన లోపల బ్లడ్ వెజల్స్లోకి రక్తం ఫ్రీగా వెళ్తూ ఉంటుంది, అన్ని ఆర్గన్స్కి ఫ్రీగా వెళ్తుంది. ఇలా అయిపోవటం వల్ల ఏమవుతుందంటే దాని ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయి ఎక్కడికక్కడ మామూలుగా 120 రోజులకి మన రెడ్ బ్లడ్ సెల్స్ మళ్ళీ కొత్తవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. కానీ ఇలా అయిపోవటం వల్ల ఏంటంటే దీని లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయి తొందరగానే బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ బ్రేక్ అయిపోవటం వల్ల ఏమవుతుంది, మనకి శరీరంలో ఉన్నటువంటి ఆర్గన్స్కి సరైనటువంటి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ అందకపోవటం వల్ల ఏమవుతుంది, ఆర్గన్స్ అన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. హీమోగ్లోబిన్లో ఉండేటువంటి చైన్స్లో ఇది జెనెటిక్గా ఉండేటువంటి డిఫార్మిటీ అన్నమాట. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండల పరిధిలోని మలహరిపల్లి చౌరస్తా వద్ద కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా తన స్వగ్రామం కరీంనగర్కి వెళ్లే మార్గమధ్యంలో బృందావన్ రెస్టారెంట్ వద్ద మేడ్చల్ మరియు ఉమ్మడి షామీర్పేట్
బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేశారు. తిరువూరు పట్టణంలోని మధిరా రోడ్డులో 15వ వార్డులో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీని పరిశీలించి నగర పంచాయతీ అధికారులతో చర్చలు జరిపిన డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. వీధుల్లో రిలీజ్ చేశారా? ఆర్డర్ ఇచ్చారా? తిరువూరు మండలంలోని చౌటపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యరమల రాజేశ్వరి, గ్రామ టీడీపీ నాయకులు గొల్లమందల పిచ్చయ్య, గొర్రాల నాగేంద్రరెడ్డి, బుడుపుల గోపాలరావు, కుమార్ మాస్టర్ తదితరులు. పిల్లలకి బ్యాగులు, పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్కి మనకి ఇచ్చేసిన సర్పంచ్ గారికి, అలాగే హెచ్ఎం గారికి, తర్వాత ఇతర పెద్దలందరికీ, పిల్లలకి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకి ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ యొక్క బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ అందించి పిల్లలు ఉత్సాహం తీసుకున్నారు. అదే ఉత్సాహంతో ప్రతి పిల్లలు మంచిగా చదివి ఇవాళ వాళ్ళే రేపు పౌరులాగా తీర్చిదిద్దేటట్టు చదువుకోగలరని ఆశిస్తున్నాము. అట్లాగే టీచర్స్ కూడా స్టూడెంట్ని ప్రతి ఒక్కరిని చూసి ఎవరెలా చదువుతున్నారు ఏంటి అనేది అబ్జర్వేషన్ చేసి ప్రతి ఒక్కరికి మెరిట్గా మీ సాయశక్తుల కృషి చేసి వాళ్ళకి చదువు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈ ఒక్కరోజు ఈ కార్యక్రమం కాకుండా ప్రతి కార్యక్రమంలోని మన ప్రభుత్వం నుంచి అందించే పథకాలు ప్రతి దాంట్లోని అట్లాగే చదువుకి ప్రాముఖ్యత కొలకూడి గారంటే మన ఎమ్మెల్యే గారు ప్రతి చదువుకున్న క్యాండిడేట్కి మంచి ప్రయాణం చేస్తున్నారు.